హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోర్మెన్ ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. అది ఎక్కడి నుంచి అంటే ఎన్సిఎల్ ఇండియా లిమిటెడ్, ఇండియన్ గవర్నమెంట్ కింద పనిచేసే సంస్థ అండి. ఫోర్మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నారు. అది మనకి డిప్లొమా చేసిన వాళ్ళు అర్హులని చెప్తున్నారు. దీనికి జీతము 47,000 పర్ మంత్ అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అలవెన్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే www.nclcal.in. ఈ వెబ్సైట్కి వెళ్తే మనకు అఫీషియల్ పోర్టల్లోకి వెళ్తామండి. ఆ పోర్టల్ అనేది ఇలా డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి. అప్లై ఆన్లైన్ ఫర్ డిఫరెంట్ పోస్ట్స్ ఆఫ్ సూపర్వైజరీ స్టాఫ్ ఇన్ ఎన్సిఎల్. ఇక్కడ మనం కర్సర్ పెట్టగానే ఈ మూమెంట్ ఆగిపోతుంది. ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి, అప్లై ఆన్లైన్ ఫర్ డిఫరెంట్ పోస్ట్స్ ఆఫ్ సూపర్వైజరీ స్టాఫ్ ఇన్ ఎన్సిఎల్. క్లిక్ హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అడ్వర్టైజ్మెంట్ కావాలి హిందీలో అంటే ఇక్కడ క్లిక్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఇంగ్లీష్ అయితే ఇక్కడ క్లిక్ చేయాలండి. ఇన్స్ట్రక్షన్స్ కోసం అయితే ఇక్కడ, అండ్ ఆల్రెడీ మనం కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి మనం అప్లై చేసుకోవడానికి ఇక్కడికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. నోటిఫికేషన్ అయితే ఇలా ఓపెన్ అయింది. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. ఇది డీటెయిల్డ్గా క్లియర్గా మనం చూద్దాము. ఫస్ట్ ఎన్సిఎల్ అంటే ఏంటంటే నార్థన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్. ఇది మనకి కోల్ ఇండియా లిమిటెడ్ కింద పనిచేసే సంస్థ అనమాట. ఇది మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ పంపిస్తున్నారు. ఇదేంటంటే ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. పొజిషన్స్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్గా ఇచ్చారు, చూద్దాము. ఫస్ట్ పొజిషన్ నేమ్ ఏంటి అంటే అసిస్టెంట్ ఫోర్మెన్ ఈఎన్టీ ట్రైనీ గ్రేడ్ సి అనమాట. ఈ పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ ఫోర్మెన్ అనమాట. ఈ మూడు కూడా ఒకటే. ఫస్ట్ది ఏంటంటే ఈఎన్టీ, ఇదేంటంటే మెకానికల్, ఇదేంటంటే ఎలక్ట్రికల్. ఈఎన్టీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇది మెకానికల్, ఇది ఎలక్ట్రికల్ వాళ్ళకనమాట. 3 పోస్టులు ఇస్తున్నారు సపరేట్గా. దీనికి క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఈఎన్టీ వాళ్ళకైతే మెట్రికులేట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అంటే 10th క్లాస్ కంపల్సరీ పాస్ అయ్యి ఉండాలి, అండ్ మరియు డిప్లొమా ఆర్ ఈక్వలెంట్ అండ్ హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే డిప్లొమా కానీ దాని రిలవెంట్ సబ్జెక్ట్ ఉన్నది. మీరు 3 years మినిమం 3 years చేసిన కోర్స్ ఏదన్నా కూడా అప్లై చేయొచ్చు 10th క్లాస్తో పాటు. అది కూడా ఏంటంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మాత్రమే చేసి ఉండాలండి ఈ పోస్ట్కి. అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ వాళ్ళకి ఏంటంటే మెట్రికులేషన్ అంటే 10th క్లాసు ప్లస్ డిప్లొమా ఆర్ రిలవెంట్ అండ్ హయ్యర్ క్వాలిఫికేషన్ మినిమం 3 years కోర్సు. అది కూడా ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ ట్రైనీ గ్రేడ్ సి, ఇది ఎలక్ట్రికల్ కాబట్టి మీకు మెట్రికులేషన్ అంటే 10th క్లాసు అండ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఉండాలి. డిప్లొమా కానీ హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే మినిమం మాత్రం 3 years కోర్స్ అయితే ఉండాలి, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. అది కూడా సేమ్ సబ్జెక్ట్ ఉండాలన్నమాట. అలా చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటున్నారంటే సూపర్వైజరీ పొజిషన్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ పొజిషన్స్ అండ్ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇలా ఇచ్చారు, చూద్దాము. పొజిషన్ నేమ్ అసిస్టెంట్ ఫోర్మ్యాన్, క్యాడర్ వచ్చి ఈఎన్టీ, అసిస్టెంట్ ఫోర్మ్యాన్ మెకానికల్ ఎక్స్కవేషన్ అంట క్యాడరు. అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఎలక్ట్రికల్ వచ్చేసి ఎక్స్కవేషన్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్. ఇందులో ఈ క్యాడర్లో కూడా ఉన్నాయి, దీనిలో 2 క్యాడర్స్ ఉన్నాయి. సో ఇవి మీకు అందరూ కూడా రిజర్వేషన్ అందరికీ కూడా ఇచ్చారండి. అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 150 పోస్టులు ఇచ్చారు. కాబట్టి చాలా పోస్టులు ఉన్నాయని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. డిప్లొమాతో పాటు డిప్లొమా అండ్ హయ్యర్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అది ఇండివిజువల్గా మీకు ఎలా అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, చూద్దాము. పోస్ట్ నేమ్ అసిస్టెంట్ ఫోర్మెన్ ఈఎన్టీ వాళ్ళకి ఎసెన్షియల్ అంటే కంపల్సరీ ఉండాల్సింది డిప్లొమా ఉండాలి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో, అంటే మినిమం 3 years కోర్స్ ఉంటుంది కదా ఆ డిప్లొమా అదనమాట. హయ్యర్ క్వాలిఫికేషన్ సేమ్ బ్రాంచ్ ఉంటుంది కదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా కంటే ఎక్కువ కాబట్టి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అదే మీకు ఎవరెవరు ఎలిజిబుల్ కాదు అనేది కూడా చాలా క్లియర్గా ఇస్తున్నారు.
ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ and control and electronics engineering degree in combination with any of the above branch or diploma in any other branch other than electronics is not eligible. అంటే మీకు ఓన్లీ ఎలక్ట్రానిక్సే, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ లేనివి ఏది కూడా ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు అనమాట. క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, మీకు డౌట్ లేకుండా. అసలు సెకండ్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఫోర్మ్యాన్ మెకానికల్. దీనికి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. సో మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది దీనికన్నా హయ్యర్ క్వాలిఫికేషన్ కాబట్టి. ఒకవేళ మీరు ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, థర్మల్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ వీళ్ళైతే అప్లై చేసుకోవడానికి కుదరదనమాట, వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్. దీనికి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఉండాలండి. హయ్యర్ క్వాలిఫికేషన్ వచ్చి ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఈ రెండైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, పవర్ సిస్టమ్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ ఎనీ ఆఫ్ దీస్ ఆర్ సిమిలర్ బ్రాంచెస్, ఇవన్నీ ఎవరున్నా కూడా అది కన్సిడర్ చేయరు అనమాట, వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా దీనికి ట్రైనింగ్ పీరియడ్ అండ్ స్కేల్ ఆఫ్ పే ఎలా ఉన్నాయో చూద్దాం ఈ పోస్టులకి. ఫస్ట్ పోస్ట్ అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఈఎన్టీ పోస్ట్కి మినిమం మీకు గ్రేడ్ సి ఉంటుంది. బేసిక్ వచ్చేసి 47,330 రూపీస్ పర్ మంత్ బేసిక్కేనండి. దీనికి మీకు ఇంకా ఎక్స్ట్రా అలవెన్సెస్ యాడ్ అవుతాయి. అండ్ క్యాడర్ ఈఎన్టీ చెప్పారు, ట్రైనింగ్ పీరియడ్ 1 year ఉంటుందంట. గ్రేడ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ట్రైనింగ్, మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏం గ్రేడ్ ఇస్తారంటే అసిస్టెంట్ ఫోర్మెన్ ఈఎన్టీ గ్రేడ్ సి అనమాట మీకు ఇచ్చే పోస్టు. నెక్స్ట్ అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్. దీనికి మినిమం వచ్చేసి మంత్లీ గ్రేడ్ సి ప్రకారము బేసిక్ 47,330 పర్ మంత్ ఉంటుంది, ఓన్లీ బేసిక్, ఇంకా అలవెన్సెస్ ఉంటాయి. దీనికి క్యాడర్ ఏంటంటే ఎక్స్కవేషను. దీనికి ట్రైనింగ్ పీరియడ్ 2 years ఉంటుందండి. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇచ్చే గ్రేడ్ అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ ఎక్స్కవేషన్ గ్రేడ్ సి. ఈ విధంగా అయితే మీకు గ్రేడ్ అలాట్ చేస్తారు. నెక్స్ట్ పొజిషన్ అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్. దీనికి మినిమం ఎంత అంటే గ్రేడ్ సి ఉంటుంది. బేసిక్ మీకు 47,330 రూపీస్ పర్ మంత్. అదేవిధంగా క్యాడర్ ఎక్స్కవేషన్ క్యాడర్ ఉంది, ఈఎండ్ఎం క్యాడర్ ఉంది. దీనికి కూడా 2 years ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ అయిన తర్వాత మీకు ఇచ్చే గ్రేడ్ ఏంటంటే అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ ఎక్స్కవేషన్, ఇది అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ ఈఎండ్ఎం గ్రేడ్ సి అనమాట, రెండు కూడా. ఈ విధంగా అయితే మీకు గ్రేడ్స్ అనేది అలాట్ చేస్తారనమాట ట్రైనింగ్ అయిన తర్వాత అన్నిటికీ కూడా. అదేవిధంగా మీకు ఇచ్చిన ఈ బేసిక్ శాలరీ ఏదైతే ఉందో దాంతోపాటు మీకు అదర్ అలవెన్సెస్, డిఏ, బోనస్, స్పెషల్ అలవెన్సెస్, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ, మెడికల్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 47తో పాటుగా మీకు బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. మీకు దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 years ఉండాలండి, మ్యాక్సిమం 30 years ఉండాలి. దీనికి కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. రిజర్వేషన్ లేని వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చి ఏజ్ రిలాక్సేషన్ ఏమి ఉండదు, అంటే సేమ్ ఏజ్ 30 years. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 + 5 35 years వరకు ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 30 + 3 33. అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 30 + 10 అంటే 40 years. అదేవిధంగా పీడబ్ల్యూబీడీలో ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, సెంట్రలిస్ట్, ఈ వీళ్ళకి వచ్చేసి 13 years అంటే 30 + 13 43 years. పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years అండి, 30 + 15 45 years. ఈ విధంగా అయితే మీరు చూసుకోవాలి ఏజ్ రిలాక్సేషన్ అనేది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years + years ఇచ్చారు. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి నో అప్పర్ ఏజ్ లిమిట్, ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అంట. మీకు అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే అన్రిజర్వ్డ్ ఆర్ ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకైతే 1,000 రూపీస్ ప్లస్ జిఎస్టీ 180 రూపీస్, టోటల్ వచ్చి మీరు 1,180 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. అదే ఎస్సీ ఎస్టీ, ఈఎస్ఎం, పీడబ్ల్యూబీడీ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వీళ్ళకైతే ఫీజు ఏమీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే మనం అప్లికేషన్స్ అయిన తర్వాత వాళ్ళు స్క్రూటినీ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారనమాట వాళ్ళకి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టిన తర్వాత ఎవరైతే దానిలో క్వాలిఫై అవుతారో, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తాయో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే ప్రతి పోస్ట్కి సపరేట్గా ఉంటుంది.
ఇది టెస్ట్ విల్ బి 100 మార్క్స్కి ఉంటుందండి. 90 minutes టైం అయితే ఇస్తారు. కంప్రైజింగ్ 2 సెక్షన్స్. ఇందులో సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి అని 2 ఉంటాయంట టెస్ట్లో. సెక్షన్ ఏ విల్ కన్సిస్ట్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్, డిసిప్లిన్ రిలేటెడ్. అంటే ఇప్పుడు మీరు మెకానికల్ అయితే మెకానికల్ సబ్జెక్ట్స్లో ఆ టాపిక్స్లో ఉంటుంది ఎగ్జాము. అదేవిధంగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఎవరైతే వాళ్ళ డిసిప్లిన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అది 70 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయంట. సెక్షన్ బి విల్ కన్సిస్ట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, వర్బల్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ విత్ 30 మార్క్స్. 30 మార్క్స్కి ఏమో ఇవన్నీ ఇస్తున్నారు, 70 మార్క్స్కి ఏమో డిసిప్లిన్లో ఇస్తున్నారు అనమాట. ఈ విధంగా అయితే మీకు సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి ఉంటాయి 100 మార్క్స్కి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుందండి. నో పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్స్కి పెనాల్టీ ఏమీ లేదనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు కదా, దానిలో మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలని చెప్పారు కదా, దానిలో అది ఎలా 100 మార్క్స్కి కండక్ట్ చేస్తున్నారు కదా, దానిలో అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మినిమం 50 మార్క్స్ రావాలి, అప్పుడే వాళ్ళు క్వాలిఫై అవుతారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఓబీసీ, ఎన్సిఎల్, ఆర్, పీడబ్ల్యూబిడి ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100కి 40 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు. స్టార్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 15/1/2024 అప్పుడు మనకి ఇచ్చారండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి. అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఫామ్ సబ్మిషన్ 5/2/2024 అంటే February 5th వరకు ఇస్తున్నారు కాబట్టి ఇంకా టైం ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.